99 టీవీ. ఈ రోజు అయితే మనము పాండిచ్చేరిలో ఉన్నాము. పాండిచ్చేరిలో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ ని మీ ముందుకి నేను తీసుకొచ్చాను. సో ఈ ఎపిసోడ్ లో మనం ఏం చూస్తున్నామంటే, మీరు ఎవరైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా ఒక హోటల్లో స్టే చేయాలి అండ్ విత్ ప్రీమియం ఫెసిలిటీస్ తోటి అనుకుంటే ఈ హోటల్ ని విజిట్ చేయొచ్చు. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది మన తెలుగు వాళ్ళది. సో ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ స్పెషల్లీ నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తే పాండిచ్చేరికి ఖచ్చితంగా ఈ హోటల్ అయితే విజిట్ చేయండి అండ్ స్టే చేయండి. ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏంటో చూద్దాము. ఈ హోటల్ ఫౌండర్ తను చక్కగా తెలుగులో మంచిగా మాట్లాడతారు మనతోటి. సో మనకి ఇక్కడ కమ్యూనికేషన్ కి కూడా ప్రాబ్లం ఉండదు. మనకి దగ్గరుండి గైడ్ చేస్తారనమాట. ఒకవేళ మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నా కూడా వాళ్ళు మనకు అన్ని ప్లేసెస్ సజెస్ట్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర బైక్ రెంటల్స్ కూడా ఉన్నాయి. విత్ ఆల్ బేసిక్ ఎమ్యూనిటీస్ తో ఉన్న ఈ హోటల్లో స్టాండర్డ్, సెమీ ప్రీమియం, ప్రీమియం రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వాటిని మనం చూద్దాము. సో ఇదైతే స్టాండర్డ్ రూమ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి క్వీన్ సైజ్ బెడ్ ఒకటి ఉంది అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఉంది. అండ్ ఇది సోఫా కమ్ బెడ్ అన్నమాట. ఇది మనం కావాలంటే ఇంకెవరైనా ఒక ఎక్స్ట్రా పర్సన్ ఉంటే కూడా దాన్ని ఇట్లా చేస్తే అది బెడ్ లాగా అవుతుంది. సో ఇది ఒక ఆప్షన్ ఉంది వీళ్ళ దాంట్లో. అండ్ ఆల్సో గుడ్ స్పేషియస్ గానే ఉంది. అండ్ వీళ్ళు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్, యాజ్ యూజువల్ టీవీ, ఎవ్రీథింగ్ అన్ని ఎమ్యూనిటీస్ తోటి అయితే బాగుంది. అండ్ మీరు ఎప్పుడైనా కొంచెం బడ్జెట్ లో తీసుకోవాలని అనుకుంటే యూ కెన్ చూస్ దిస్ రూమ్. దిస్ ఇస్ స్టాండర్డ్ రూమ్. ఓకే, సో ఇది సెమీ ప్రీమియం అన్నమాట. ఇక్కడైతే మనకి కింగ్ సైజ్ బెడ్ వస్తుంది. యాజ్ యూజువల్ ఇందాక మనం చెప్పినట్టు సోఫా కమ్ బెడ్ కూడా వస్తుంది. సో ఇది మీకు చూపిస్తాను. ఇట్లా వేసుకోవచ్చు అనమాట ఎవరైనా వస్తే. సో ఇంకొక పర్సన్ కూడా పడుకోవచ్చు. అండ్ పడుకొని టీవీ చూడాలి అనుకున్నా కూడా ఇది బాగుంటది. అండ్ ఒక చైర్ వస్తుంది. అండ్ ఆల్సో వన్ వార్డ్రోబ్ వస్తుంది ఇక్కడ. ఎస్, అండ్ బాత్రూమ్ లైక్ అంటే ఇది కొంచెం పెద్ద బెడ్. స్టాండర్డ్ కి సెమీ ప్రీమియం కి బెడ్ కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అనమాట. అండ్ టీవీ ఉంది. అండ్ మిర్రర్, ఎవ్రీథింగ్, కెటల్స్, అది యాజ్ యూజువల్ అన్ని హోటల్స్ ఎలా ఫెసిలిటీస్ ఉంటాయో సో ఇక్కడ కూడా అలానే ఉంటది. సో ఇది ప్రీమియం రూమ్ అన్నమాట. సో ప్రీమియం రూమ్ స్పెషాలిటీ ఏంటంటే, ఉన్న వాటి అన్నిట్లో కంటే ఇక్కడ 3 సీటర్ సోఫా ఒకటి వస్తుంది. అండ్ ఆల్సో 3 పీపుల్ పడుకునేలాగా ఒక సోఫా కమ్ బెడ్ వస్తుంది. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ ఒకటి కింద స్టాండర్డ్ వాటిలో వచ్చిన లాగానే ఒక వార్డ్రోబ్ వస్తుంది. ఇక్కడ పర్టికులర్ గా ఒక బాల్కనీ వస్తుంది అనమాట. జస్ట్ వెంటిలేషన్ కోసం అట్లా బాగుంది. కొంచెం చిన్న బాల్కనీ ఒకటి. అండ్ కింగ్ సైజ్ బెడ్ చాలా స్పేషియస్ గా ఉంటది. అంటే కింద చూసి అన్ని రూమ్స్ కంటే కూడా ఇది చాలా స్పేషియస్ గా ఉంది అనమాట. ఒక 6-7 మెంబర్స్ వచ్చినా కూడా పడుకోవచ్చు, అంత ఫ్రీగా అయితే ఉంది. అండ్ బాత్రూమ్, టీవీ, ఏసీ అండ్ గీజర్ 24/7. సో రిసెప్షన్ సర్వీస్ కూడా మీకు 24/7 మనకి అందుబాటులో అయితే ఉంటారనమాట. సో చూసారు కదా, ఇది వీళ్ళ 3 డిఫరెంట్ రూమ్స్ అన్నమాట. స్టాండర్డ్, సెమీ ప్రీమియం, ప్రీమియం రూమ్స్ అయితే చూసాము. సో పర్టికులర్ గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది ప్రమోషన్ అలాంటిది కాదు. బేసిక్ గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎవరైనా ఆడపిల్లలు కూడా ట్రిప్ కి ప్లాన్ చేసుకుందామని ఈ మధ్య అనుకుంటున్నారు కదా, సో వాళ్ళకి ఇది చాలా సేఫ్ అన్నమాట. అండ్ వీళ్ళు మనకి 24/7 మనం ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా గైడ్ చేస్తారు. అండ్ వీళ్ళకి రెంటల్ సర్వీస్ కూడా ఉంది. మనకి ఏమన్నా బైక్ రెంటల్స్ కావాలన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ పార్కింగ్ కి కూడా ప్రాబ్లం లేదు. మనకి ఏ హెల్ప్ కావాలన్నా కూడా వీళ్ళ మేనేజర్స్ కానీ, రిసెప్షన్ పీపుల్ కానీ ఎవరో ఒకళ్ళు మనకి అందుబాటులో ఉంటారు. సో మనకి చాలా సేఫ్ అన్నమాట ఈ హోటల్ అయితే. సో దాని గురించనే మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి చేస్తున్నాను. సో వీళ్ళకి బ్యాంకెట్ హాల్ కూడా ఉంది వీళ్ళ హోటల్లోనే. పైన రూఫ్ టాప్ కింద ఉంటది అనమాట ఇది. సో ఇదేంటంటే, మనం ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ చేసుకోవాలన్నా, ఒకవేళ పాండిచ్చేరి వచ్చి బర్త్డే పార్టీస్ అవి చేసుకోవాలన్నా చాలా పెద్ద బ్యాంకెట్ హాల్ ఇది అయితే. అండ్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ ఉన్నా, ఏదన్నా ఆఫీస్ పార్టీస్ చేసుకోవాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది ఎంత స్పేషియస్ గా ఉందో.
చూసారు కదా, ఇది ఒక 150 మెంబర్స్ కి సరిపడా బ్యాంకెట్ హాల్ అన్నమాట. సో పార్టీస్ చేసుకోవాలన్నా కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంటది. అండ్ ఆల్రెడీ సెమీ డెకరేషన్ చేసి ఉంది. మనకు కావాలన్నా కూడా మళ్ళీ చేయించుకోవచ్చు, ఆప్షన్ ఉంది. విత్ ఏసీ ఫెసిలిటీ. ఇంకా మనకి ఏమైనా నీడ్స్ ఉన్నా కూడా వాళ్ళని మనం కాంటాక్ట్ అవుతే వాళ్ళు మనకి అరేంజ్ చేస్తారు. సో ఇది టోటల్ గా దాని స్పేస్ అన్నమాట. ఈ హోటల్ ఫస్ట్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ హోటల్ మన తెలుగు వాళ్ళది. సో తెలుగు వాళ్ళనే కాదు, ఇక్కడికి ఏ లాంగ్వేజ్ పీపుల్ వచ్చినా కూడా, అంటే లైక్ తమిళ్, కన్నడ, మలయాళం ఎవరు వచ్చినా కూడా ఆ లాంగ్వేజెస్ అన్ని తెలిసిన పర్సన్స్ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. సో దానికి ప్రాబ్లం లేదు. తెలుగు వాళ్ళు అని ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఇక్కడికి వచ్చాక కమ్యూనికేషన్ ఇబ్బంది అవుతే వాళ్ళు చాలా మంచిగా తెలుగులో మనకి మాట్లాడి మనకి అంతా హెల్ప్ అయితే చేస్తారు. అండ్ సెకండ్ థింగ్, వీళ్ళ దగ్గర బైక్ రెంటల్స్ కూడా ఉంది. సో పాండిచేరి వచ్చామంటే కంపల్సరీ బైక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటది కాబట్టి మనం కార్ లో ప్రతి ప్లేస్ కి విజిట్ చేయలేము. సో బైక్ కావాలి కాబట్టి వాళ్ళకి బైక్ రెంటల్స్ కూడా ఫెసిలిటీ ఉంది. అండ్ పార్కింగ్, వీళ్ళ దగ్గర మంచి హ్యూజ్ పార్కింగ్ అయితే ఉంది. సో దానికి కూడా ప్రాబ్లం లేదు. సో ఈ మధ్య మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు కదా. ఒకవేళ ఎవరైనా ఒక మంచి గర్ల్ గ్యాంగ్ కనుక ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ ప్లేస్ ని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సేఫ్టీ గురించి వరి అవ్వక్కర్లేదు. సో వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు మిమ్మల్ని ఇక్కడికి వస్తే. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అన్నమాట. ఇది యాక్చువల్లీ సెంటర్ ఆఫ్ ద సిటీ. అంటే మనం ఇక్కడ నుంచి ఏ ప్లేస్ కైనా ఈజీగా వెళ్ళొచ్చు. కొన్ని ప్లేసెస్ అయితే 10 మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ అయితే 20 మినిట్స్ డిస్టెన్స్ లో ఉంది. సో ఇది సెంటర్ లో ఉంటది అనమాట. చాలా లోపలికి కూడా మనకి హోటల్ అయితే లేదు, మెయిన్ రోడ్ మీదనే మనకి హోటల్ అయితే ఉంటది. అండ్ మెయిన్ రోడ్ మీద ఉంది కదా, ఇది ఎంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఉంటది అని అనుకుంటారేమో, ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ మీరు చూసారు కదా, ఎమ్యూనిటీస్ అన్ని కూడా చాలా సింపుల్ గా అండ్ నీట్ గా విత్ ప్రీమియం క్వాలిటీ తోటి అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారు. సో ఈ ప్లేస్ చూస్ చేసుకోవడం వల్ల ఒక 4 రోజుల్లో అయ్యే ట్రిప్ మీకు 3 రోజుల్లో 2 రోజుల్లో అయిపోద్ది. ఎందుకంటే అన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి ఇది చాలా దగ్గర అన్నమాట. సో రాక్ బీచ్ కానీ లేకపోతే ఫ్రెంచ్ కాలనీ కానీ ఇక్కడ నుంచి 7 మినిట్స్ డిస్టెన్స్ లోనే అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో మీరు ఒకవేళ ఈ హోటల్ విజిట్ చేయాలి అనుకుంటే ఎస్ఎస్పి హోటల్స్ అని మీరు పాండిచేరి అని టైప్ చేస్తే కూడా మీకు వస్తుంది. అండ్ ఆల్సో నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆల్ ద డీటెయిల్స్ ఇస్తాను. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అండ్ వాళ్ళ హోటల్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను విత్ లొకేషన్. మీరు కూడా పాండిచేరి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అని వెతుక్కోకుండా, అమ్మాయిలు పర్టికులర్లీ మీకైతే ఇది చాలా సేఫ్టీ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.